నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తే ముఖ్యంగా పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారేమో పంటలు నేను ఎండబెట్టినా నా వల్లనే ఎండిపోయినాయి అని నన్ను విమర్శిస్తారు, నన్ను తిడతారు అని ముఖ్యమంత్రి గారు చాలా సిల్లీగా ఎలాంటి అవగాహన లేని మాటలు మాట్లాడుతుండు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఒక సమస్య పైన ఎలా స్పందించాలి, దానికి ఎలా వివరంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా దానికి చెప్పాలి అన్నది కూడా ముఖ్యమంత్రి గారికి తెలియట్లేనట్టున్నది. మొన్న శాసన మండలిలో కోదండరామ్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం అది పూర్తిగా నాశనమైనట్టేనా లేకపోతే బాగున్నట్ట అని క్వశ్చన్ అడిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానికి ఆన్సర్ ఇచ్చారు. ఏమన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి లేదు బాగానే ఉంది, కాళేశ్వరం బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, దానికేమి ఇప్పుడు పెద్ద ముప్పు ఏమి పొంచి లేదు, బాగానే ఉంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జవాబు చెప్పారు. మరి ఖరాబ్ అయింది ఎక్కడనో చెప్పాలి, కాళేశ్వరం కూలిపోయింది ఎక్కడనో చెప్పాలి, మేడిగడ్డ మొత్తం కూలిపోయిందని చెప్పాలి. ఒక చిన్న ఇన్సిడెంట్ పట్టుకొని మొత్తం రాష్ట్రం అంతా బూమరంగ్ చేసిర్రు, ప్రజలను మోసం చేసిర్రు. వర్షాకాలంలో వచ్చిన నీళ్ళన్నీ సముద్రంలో అనవసరంగా వదిలిపెట్టి వాటిని బ్యారేజీలు, చెక్ డ్యాములు, చెరువులు ఇవన్నిటిని నింపి ఉంచుకోగా సముద్రంలో విడిచిపెట్టి ఇప్పుడు సరైన టైంలో రైతులకు, పంటలకు, పొలాలకు సరైన టైంలో నీళ్ళు కావాల్సిన టైంలో నీళ్ళు వదలక చేయక కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు పంటలు ఎండిపోతున్నాయి. కొన్ని వందల వేల కోట్ల నష్టం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు నేను తెచ్చిన కరువు, ఎండలు నా వల్ల కొడుతున్నాయి, ఆ కరువు నా వల్ల వచ్చిందా, నేను ఎండ కొడుతున్నా అన్నట్టు అర్థం లేని ముచ్చటేమో ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇక ఇట్లా ఉన్నది మన పరిస్థితి. మీరు ఎండగొట్టలేరు ముఖ్యమంత్రి గారు, కాకపోతే ఏ పని ఎప్పుడైనా అప్పుడు చేస్తే బాగుంటుండే, నీళ్ళు ఎప్పుడు అవసరమో అప్పుడు వదిలిపెడితే బాగుంటుండే. నీళ్ళు మనకు ఫ్యూచర్లో ఎప్పుడు అవసరం ఉంటాయని తెలుసుకొని ముందే నింపి పెట్టుకొని మనం డ్యాములు, బ్యారేజీలు అన్నీ నింపి పెట్టుకుంటే బాగుంటుండే. అవి చేయలేక ఇప్పుడు నేను ఎండబెట్టినా చేసినంటే ఏ లాభం ముఖ్యమంత్రి గారు? కొంచెం ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. వీళ్ళకు ఒక ప్లానింగ్ లేదు, ఒక విజన్ లేదు, ఒక ముందు చూపు లేని పరిపాలన ఉన్నది తెలంగాణలో ఈరోజు.